గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ భాగంగా ఇండియన్ సొసైటీ నుంచి టాప్ 300 బిట్స్ మనమైతే డిస్కస్ చేసుకుందామండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చాలా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలానే వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. 2018-2019 ఏపీ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం నవరత్నాలు అమలులో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో లేనిది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డి మాత్రమే. పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ వారు వారంలో ఏ రోజుల్లో నిర్వహిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మంగళ, బుధ. వివిధ పథకాలకు సంబంధించిన సాంకేతిక సమాచారం, లక్ష్యాలు, మార్గదర్శకాలు, సబ్సిడీలు, సూచనలతో ప్రతి నెల వ్యవసాయ శాఖ వారు విడుదల చేసే మాసపత్రిక. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పాడి పంటలు. రాష్ట్రంలో ఉన్న 16 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లలో జాతీయ ప్రాజెక్టు కింద ఏర్పడ్డ 3 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్లు ఎక్కడ కలవు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్నూలు, నెల్లూరు, విజయనగరం. ప్రాంతీయ భూసార పరీక్ష లెబొరేటరీ ఎక్కడ కలదు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాపట్ల. రాష్ట్రంలో భూసార నమూనాలను విశ్లేషణ చేస్తే 35% నుంచి 40% నేలలు దేని లోపంతో ఉన్నవని తెలుస్తోంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జింక్. అర్హులైన రైతులకు విత్తనాలు పంపిణీ చేసేటప్పుడు భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా అందించగా కౌలుదారులకు విత్తనాలు దేని ఆధారంగా అందిస్తారు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సిఓసి, సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్. ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్ట్లు మినహాయించి ఎస్సీ, ఎస్టీ రైతులకిచ్చే సబ్సిడీని 50% నుంచి ఎంత పెంచారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 70%. రాష్ట్రంలో 2011లో 54% ఉన్న శ్రామిక శక్తి జనాభా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ 60%కి ఎప్పటికి చేరుకుంటుందని అంచనా వేశాను? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2026 సంవత్సరాల నాటికి. ఎంఎస్ఎంఈటి చట్టం అమలు చేసే ఏజెన్సీగా పనిచేసేది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిఐసి. రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విధానంను ఏ కాలానికి ప్రకటించును? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2015 నుంచి 2020 వరకు. ఏపీ సింగిల్ విండో క్లియరెన్స్ పథకం కింద పారిశ్రామికవేత్తలకు అందించే మొత్తం సేవలు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 40. 2015 సింగిల్ డేస్ పాలసీ ప్రకారం ఎన్ని పని దినాలలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 21 రోజులు. 2016 మరియు 2017లో
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. భారీ మెగా పరిశ్రమల స్థాపనకు అనుమతిచ్చేది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, స్టేట్ లెవెల్ నోడల్ ఏజెన్సీ. 2019 మార్చి నాటికి భారీ మెగా పరిశ్రమలు ఎక్కువగా గల జిల్లా విశాఖపట్నం కాగా తక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, శ్రీకాకుళం. ఎంఎస్ఎంఈడి చట్టం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ చేసిన సంవత్సరం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 2006వ సంవత్సరం. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగం దేశ జీడిపిలో ఎంత శాతం వాటాను అందిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 8%. 40 నదులు ప్రవహించడంతో నదీ రాష్ట్రంగా పిలువబడుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్ని అంతరాష్ట్ర నదులు కలవు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 15. మెఫ్మా మార్టులు ఎంఈపి, ఎంఏ, ఎంఏఆర్టిఎస్ దీనికి ఉద్దేశించబడినవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దుస్తులు ఇతర ఉత్పత్తులు విక్రయించుటకు. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారి స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1618. బ్రిటిష్ వారు సూరత్ వద్ద రెండవ స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1613. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, జాబ్ చార్నాక్. 1845 డౌన్స్ స్థావరాలు అయిన సెరంపూర్, ట్రాంకోబార్లను 120 లక్షలకు కొన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సహార్డిజ్ 1. డేన్స్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1616. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా స్థాపన జరిగినది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1664. తురుష్కులు కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన సంవత్సరం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1453. కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించిన టర్కీ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇమాన్యువల్ II. వాస్కో డి గామా మొదటిసారి భారతదేశంలో ఏ ప్రాంతానికి చేరుకున్నాడు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కాలికట్. 1498 నుంచి 1500 సంవత్సరాలలో ఏర్పడ్డ పోర్చుగీస్ కంపెనీ పేరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎస్టోడా ఇండియా. వాస్కో డి గామా భారతదేశానికి రెండవసారి వచ్చింది ఎప్పుడు?
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1502. క్రీస్తు శకం 1500 సంవత్సరం జామెరిన్పై దాడి చేసిన పోర్చుగీసు వారు ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పెడ్రో అలవారెస్ కాబ్రల్. పోర్చుగీసు వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిరప, మొక్కజొన్న. పోర్చుగీసు వారు గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1556వ సంవత్సరంలో. పోర్చుగీసు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మిడా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానానికి గల పేరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీలి నీటి విధానం. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారు అవలంబించిన వర్తక విధానం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏకస్వామ్య విధానం. నీలి నీటి విధానంను రద్దు చేసింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్బుక్వెర్క్. పోర్చుగీసు వారు వివాహ సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్ టూకు కట్నంగా ఇచ్చినది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెయింట్ డేవిడ్, బాంబే. భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన కేంద్రం? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదత్ ఆలీ. సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాజీరావు 1.
అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, విశాల్గఢ్. ఔరంగజేబు మరణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, క్రీస్తు శకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్, కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫ్రెంచ్. సురేంద్రనాథ్ బెనర్జీ ఆనంద్ మోహన్ బోస్తో కలిసి స్థాపించిన సంస్థ ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియన్ అసోసియేషన్. సురేంద్రనాథ్ బెనర్జీ నేషనల్ లిబరల్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1918. గీతా రహస్య, ఆర్టిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే పుస్తకాలు రచించింది ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్. ఆర్యులు ఆర్టిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాలగంగాధర్ తిలక్.
ఇంగ్లీష్ సాహిత్యంలో అతిపెద్ద ఇతిహాసం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, సావిత్రి. పాండిచ్చేరిలో ఆరావళి ఆశ్రమాన్ని స్థాపించింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, అరబిందో ఘోష్. లాలా లజపతి రాయ్కి గల బిరుదు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, పంజాబ్ కేసరి. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851లో కలకత్తాలో స్థాపించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో లండన్లో ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, మేరీ కార్పెంటర్. ఎస్ఎన్ బెనర్జీ ఆనంద మోహన్ బోస్ కలకత్తాలో 1876లో ఏర్పాటు చేసిన సంస్థ? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా అసోసియేషన్. 1773 చట్టం ప్రకారం బెంగాల్ యొక్క మొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, వారెన్ హోస్టింగ్. 1883 చట్టం ప్రకారం భారతదేశం యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, విలియం బెంటిక్. 1858 చట్టం ప్రకారం భారతదేశం యొక్క గవర్నర్ జనరల్ అండ్ మైస్రాయి ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, లార్డ్ కానింగ్. భారతదేశ చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, మౌంట్ బాటన్. భారతదేశంలో చిట్ట చివరి గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజా గోపాలాచారి. భారతదేశంలో చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, రాజగోపాలాచారి. బెంగాల్లో చీకటి గది ఉదంతం జరిగినప్పుడు ఫోర్ట్ విలియం యొక్క గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. ప్లాసీ యుద్ధం 1757లో జరిగినప్పుడు బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, డ్రేక్. రాబర్ట్ క్లైవ్ బెంగాల్కు గవర్నర్గా
మొదట పనిచేసిన కాలం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1758 నుంచి 1760.